హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి రోమను, క్రింది పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలను రాయండి. ఈ రెండు రోమన్స్ ఈరోజు వీడియోలో చెప్పుకుందాం నాన్న. చూడండి, ఇక్కడ వ్యతిరేక పదాలు రాయండి అన్నాడు, కానీ ఇక్కడ రాయడానికి ఏమి ఖాళీ ఇవ్వలేదు కాబట్టి మనం వర్క్ బుక్లో చెప్పుకుందాం నాన్న. నెక్స్ట్ ఇక్కడ అదే అర్థం గల రెండేసి పదాలు ఇక్కడ ఖాళీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఫిల్ చేశాను నాన్న, మీకు చెప్తాను చూడండి. ఉపాధ్యాయుడు, గురువు అధ్యాపకుడు, ఇల్లు గృహం నివాసం, గుర్రం అశ్వం తురగం, గ్రంథం పుస్తకం కోశం, మానవుడు మనిషి నరుడు. ఇక్కడ సమానమైన అర్థాన్ని ఇచ్చే రెండేసి పదాలని మనం రాసుకున్నాం నాన్న. ఈ రెండేసి పదాలని కూడా మీరు టెక్స్ట్ బుక్లో చూసి చక్కగా వర్క్ బుక్ ఫిల్ చేయాలమ్మా. నెక్స్ట్ వర్క్ బుక్ పాటికి వెళ్ళిపోతే చూడండి, వర్క్ బుక్లో మీరు చూసినట్లయితే 9th రోమన్ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. స్వాతంత్ర్యం పారతంత్ర్యం, ప్రారంభించు ముగించు, ముందు వెనుక, ఉన్నతం నీచం, కీర్తి అపకీర్తి, ప్రతిష్ట అప్రతిష్ట, సాధారణం అసాధారణం, గౌరవం అగౌరవం, మంచి చెడు, అహింస హింస, ఉత్తముడు నీచుడు. ఇలా 11 పదాలకి వ్యతిరేక పదాలు నీట్ హ్యాండ్ రైటింగ్తో వర్క్ బుక్లో రాసుకోవాలి నాన్న. నెక్స్ట్ 10th రోమన్ క్రింది పదాలకు అదే అర్థం కల రెండేసి పదాలను రాయండి. క్రింది పదాలకు అదే అర్థం కల రెండేసి పదాలని మనం రాసుకోవాలి నాన్న. ఇక్కడ వర్క్ బుక్లో ఫిల్ చేయలేదమ్మా, నేను టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసి చూపించాను కదా, చక్కగా అవి చూసి వర్క్ బుక్లో ఫిల్ చేయాలి నాన్న. టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీ నోట్బుక్లో కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.